సహాయము చేయండి, కార్యములు జరిగింపచేయండి. జరుగుతున్న ఏ జూములో ప్రభా జరుగుతుంది ఆరాధనకి కూడా ప్రభు మీకు మహిమకరంగా జరిగించండి. ఈరోజు ప్రభా తండ్రి ప్రత్యేక రీతిగా ప్రభు నిన్ను ఆరాధించాలని అందరం ప్రాణాలకు కలిగి ఉన్నాం కనుక ప్రభా ప్రతి కార్యక్రమంలో తోడుగా ఉండండి. పాటల్లో వాక్యంలో సమస్తమైన ప్రభావికి భయంకరంగా జరిగించి కృప చూపించుకొని భరించమని క్రీస్తు యేసు పేరట అడుగుచున్నాము తండ్రి. సమయంలో మరి మనతో పాటు అందుబాటులో ఉన్నట్టు వారందరం కూడా ప్రభువుని కొద్ది నిమిషాలు ప్రార్థన ద్వారా మనం యథావిధిగా చేద్దాం. హైమావతి గారు వందనాలండి. స్తోత్రములైన స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్థుతులు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా 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 దేవాది దేవ కుమారుడా నీకే స్థుతులు స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకారుడు అద్భుతకారుడు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. నాయన ఇదిగో నైనా ఉదయకాల సమయంలో నా ప్రభా అయ్యా మేము ఎక్కడెక్కడ వారి ఒకే కుటుంబాలు చేరిన ప్రభా అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించుండగా నా తండ్రి అయ్యా మమ్మల్ని ఆయన ప్రార్థనాత్మతో నింపుతున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. ఆరాధించే ఆత్మను దయచేయండి, ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి ప్రభా. ఇక నాయన ఈ క్రిస్మస్ వేడుకలు నా తండ్రి సంతోషంగా ఘనంగా జరుపుకుంటున్నాయన మీరు సహాయం చేయండి ప్రభా. ఎటువంటి డిస్టర్బెన్స్ ఆత్మలను యేసునామములో పెరిగివేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి అనిదను నా తండ్రి నాయన మరి ఉదయకాల ప్రార్థనలు నాయన ప్రతి ఒక్కరూ నా తండ్రి పాల్గొనే కృపనిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇగో నాయన మరి ఉదయకాల ప్రార్థనలు ఎంతో ధన్యత నా తండ్రి. ఇటువంటి ధన్యత నాయన మా అందరికి ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా మీరు మాలో ఉండండి, మేము మీలో ఉండే కృప ఇచ్చండి తండ్రి. ఇక నా తండ్రి అనేదేలు నేను వెతికే కనుక మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా తండ్రి నాయన అయ్యా మరి నాయన నా తండ్రి దైవజన్ నా ప్రభా అనేక మంది దైవజన్ నా ప్రభా అయ్యా మరి గ్రూపులు నాయన ఏర్పాటు చేసే విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ రోజు నా తండ్రి నాయన ఇగో నాయన మేము పాటలు పాడుచుండగా నాయన అయ్యా మరిగా నాయన సేవకులు నాయన నా తండ్రి సేవకురాలు నాయన పాటలు పాడుచుండగా స్వరాలను మీరు ముట్టండి, గణాలను మీరు ముట్టండి ప్రభా. నాయన పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పాటల ద్వారాగా నిన్ను మహిమపరిచే కృపను దయచేయండి ప్రభా. నా తండ్రి ఇదిగో నా ప్రభా అలాగే నాయన ఆరాధన నడిపిస్తున్నా నాయన నాయన మరి బిడ్డలు బట్టి ప్రభా ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే శక్తిని దయచేయండి ప్రభా. ఎటువంటి తలంపులను ప్రేస్తున్నాములు పెరిగిపోయింది ప్రభా. నాయన అయ్యా నిన్ను ఆరాధించుచుండగా నా తండ్రి నాయన ఇక నాయన నీ పరిశుద్ధాత్మ తాకిడి నాయన ప్రతి ఒక్క బిడ్డ మీద మా మీద ఉంచండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే నా ప్రభా నాయన ఇదిగో నాయన కీర్తన బాబు కూడా నాయన చదువుకుంటుండగా నాయన అర్థం చేసుకుని మనసుని తెలుసుకుని జ్ఞానాన్ని అయినా మా అందరికీ దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన మరి అలాగే ఈ రోజు నా తండ్రి నాయన ఇక నాయన వాక్యాలు చెప్పుచున్న సేవకుని బట్టి నీకు వందనాలు ప్రభా. సేవకులు నాయన సిలుసాట్లు మరుగుపరచండి అయ్యా. మీ నోటు బోరబలి వాడుకోండి ప్రభా. నాయన ఆ బిడ్డను మీరు అభిషేకించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదిగో నా తల్లి అనేక మర్మాలు తెలియచేస్తుండగా నాయన అనుదినం నా తల్లి ఆ మర్మాలను ఆయన మేము గ్రహించిన తండ్రి అయ్యా నాయన అనుదినం మేము నెమరు వేసుకున్నట్టుకు నాయన మీరే మాకు సహాయం చేయమని ప్రతి ఒక్క విషయంలో మీరు సహాయం దయచేయండి తండ్రి. ఇదిగో నా తండ్రి ఎవరికైతే నాయన మరి ఇదిగో నాయన మరి నాయన జుంకాలు పంపించారు నాయన లింక్ పంపించారు ప్రతి ఒక్క బిడ్డ వచ్చి నాయన జుంకాలు హాజరవుటకు నాయన మీరు సహాయం చేయండి అయ్యా. నిర్లక్ష్య పాత్మలనైనా యేసు నామములో పెరిగివేయండి ప్రభా. నాయన ఆశ కలిగి ప్రతి ఒక్క బిడ్డ వచ్చి నాయన నిన్ను ఆరాధించుటకు నాయన సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ప్రార్థనలు నేను పరలోకానికి నాయన ధూపవేదిక నైవేద్యం వల్ల చేర్చుకోమని నా తురిడని సుపరిశుద్ధ నామమును బట్టి బ్రతుములాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గొప్ప దేవా నీకే వందనాలు, సర్వశక్తుడా నీకు వందనాలు, సర్వోన్నతుడు అయిన మా తండ్రి నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, సూత్రాలు చెబుతాం. శుద్ధులు ప్రభువా, శుద్ధులు నాయన సూత్రార్హుడా నీకే మహిమ 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 శుద్ధి నైవేద్యం ప్రభువా. ఉదయకాలపు సమయంలో అయ్యా నీకే మహిమ కలగాలి, మహిమ కలగాలి, మహిమ కలగాలి రాజా. నీకే శక్తి ప్రభువా. అయ్యా నువ్వు మా యందు ప్రభువా తండ్రి అభిషేకమును యేసు నామములో ఈ దినము ప్రభువా ప్రతి బిడ్డ పైన కురిపించు నాయన. అయా ప్రతి బిడ్డ పైన నీ
నీ అభిషేకంతో నింపండి నాయన. నీకే మహిమ 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 చెల్లిస్తున్నామయ్యా. ఆలకించిన దేవుడికి వందనాలు. మరొకరు ప్రార్థన చేద్దాం. మా సంజయమ్మ గారు మీరు కూడా ప్రార్థన చేయండి. సమయంలో మనకి సంజయమ్మ గారు చేస్తున్నానండి. మనకి ఈరోజు అనేకులు హాస్పిటల్లో రోగుల వల్ల ఉన్నారు. అవునండి. వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యము వారు వేసిన మెడిసిన్ ద్వారాను, మంచి వైద్యం ద్వారాను, వాళ్ళకి రెండోదిగా చాలా మంది ఆహారం లేక ఉన్నట్టు వారు చాలా మంది ఉన్నారు. అలాంటి ఆహారం లేనట్టు వారికి ఆహారం ప్రార్థించింది. మరి ఈ రోజు మన జూమ్ లో పాల్గొన్నట్టు వారి కుటుంబాలు అన్ని కూడా, సేవకుల కుటుంబాలన్నీ కూడా మరి సంఘాలు అభివృద్ధి అయ్యేటట్లుగా ప్రార్థించింది. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇట్టి రీతిగా ప్రార్థన చేయడానికి నాయన మాకు సమయం ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. మాకంటే ముందుగా ప్రభా ఈ జూమ్ కాల్ మీటింగ్ మీరు రండి ప్రభా, మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి ఈ రోజు నాయన ఆశ్చర్యకరంగా ప్రభా అయ్యా మరి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగించుకోమని అడుగుతున్నాం ప్రభా. ఈ సేవకులందరినీ మేలుకొల్పి ప్రభా తొందరగా తీసుకురండి తండ్రి, నీకు వందనాలు అయ్యా. మరి సేవకులు గ్రీటింగ్ చెప్తుండగా ప్రభా ప్రతి ఒక్క సేవకులో మీరుండి ప్రభా మాకు కావాల్సిన వర్తమానం అందించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా నాకు ఇచ్చిన అంశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నిజమే తండ్రి, చాలా మంది బిడ్డలు రోగులే ప్రభా హాస్పిటల్ పాలై ఉన్నారు ప్రభా. హాస్పిటల్ ఉన్న ప్రతి ఒక్క రోగులు ముట్టండి ప్రభా అయ్యా. ఈ దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రభా అయ్యా, మరి కిడ్నీలు పోయి నాయన ఇన్ఫెక్షన్ వల్ల నాయన కిడ్నీలు రాళ్ళ నొప్పులతో అయ్యా ఎన్నో నానా రకాలమైన రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. హాస్పిటల్ ఉన్న రోగులందరినీ ముట్టండి, సహాయం చేయండి. ఐసీలో ఉన్న వారితో కూడా మాట్లాడండి ప్రభా, వారికి నెమ్మది దయచేయండి నాయన. స్వస్థపరిచే యెహోవాను నేనే సెలవిచ్చినట్లుగా అందరినీ స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి జుమ్కాలకు వచ్చిన ప్రతి ఒక్క సేవకులు నాయన వారి సంఘాలను అభివృద్ధి పరచండి ప్రభా. వారికి ఉన్నటువంటి పరిచర్యను బట్టి నీకు వందనాలు. రాత్రంతా ఎంతో మరి నాయన క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళి ప్రభా ఉదయకాల సమయంలో లేచిన జుమ్కాలకు వస్తున్న సేవకులందరి కుటుంబాలను దర్శించండి. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనత యేసు నామంలో తీసివేయమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో ఆశీర్వాదకారికి ఉన్న బలహీనత నీకు తెలిసిన ఆయన బిడ్డకు దగ్గు విపరీతంగా వస్తుందంటే ప్రభా, వామిటింగ్స్ అవుతున్నాయంటే నాయన ఆవేశం వస్తుందని చెప్పన్నారు ప్రభా. బిడ్డకు ప్రతి ఒక్క అవయవాన్ని చేతికి అప్పచెప్తున్నాను. శిరసు మొదలుకుని సిరిపాదాల వరకు బిడ్డని ముట్టండి, తట్టండి. ఎందుకంటే క్రిస్మస్ దినాలు ప్రభా బిడ్డ ఎంతగానో వాడబడాలి తండ్రి అయ్యా. ఎటువంటి బలహీనత లేకుండా యేసు నామంలో తొలగించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే మా వచ్చుకున్న మురళి గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డకున్న బలహీనత నీకు తెలిసిన ఆయన మంచాన ఉన్నాడు ప్రభా, నీరసంగా ఉన్నాడు, నడవలేకపోతున్నాడు అంటే ప్రభా. ఆ బిడ్డను కూడా కలిసి జ్ఞాపకం చేసుకోమని ఆ బిడ్డకు నెమ్మది దయచేయండి ప్రభా. నడిచే శక్తిని బలాన్ని ఆ బిడ్డకు పెంచండి ప్రభా. ఆ బిడ్డతో మాట్లాడండి ప్రభా. అయ్యా అనుదినం జూమ్ కాల్ మీటింగ్కి రావడానికి కృప చూపించమని అయ్యా. అనేక మంది నేను ఇలాగే మంచి మీద ఉన్న వారు అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రభు. చిన్ని ప్రార్థన పాపి ప్రార్థన నాయన ఇదిగో నీ పాదాల చెంత పెడుతూ ప్రార్థన పెట్టుకుని దయచేయమని మా కొరకు త్వరగారిని యేసు పరిశుద్ధ నామ బదిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధుడు గొప్ప దేవ, సర్వోన్నతుడు సర్వాధికారి అయిన మా తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు, సూత్రాలు 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 ప్రభువా. విడవని దేవుడు, విడవాయిన దేవుడు, రక్షించే దేవుడు ప్రభువా. అయ్యా నాయన ఈ దినములు ప్రభా ఇదిగో మరి ఎందరో ప్రభా హాస్పిటల్ రోగులు వాళ్ళు ఉన్నారు. అయా ప్రతి రోగులను ప్రభా మీరు ముట్టండి, స్వస్థపరచండి. అయా మంచి ఆరోగ్యము దయచేయండి నాయన తండ్రి. సమాధానము లేనింటి వారికి సమాధానములు అనుగ్రహించండి, నెమ్మది లేనింటి వారికి నెమ్మది దయచేయండి. అయా మీరు ప్రార్థన ఆలకించిన దేవుడు, ఈ ఉదయకాలపు సమయంలో ఈ పాదకులు మేము ప్రార్థన చేస్తున్నాం. అందరూ శుద్ధులు చెప్తాం. దేవానికి సూత్రాలు 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 ప్రభువా. అయ్యా మీరు ప్రార్థన ఆలకించినందుకు వందనాలు, కార్యం చేస్తున్నందుకు వందనాలు. నీ కృపయు ప్రభువా, పాపుదల దయా ప్రభు మీరు అనుగ్రహింప చేయమని నామంలో అడిచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మరి ప్రార్థన చేసిన సంజయ్ గారిని బట్టి కూడా ప్రభు పేట వందనాలు. మరొకరు ప్రార్థన చేయండి.
దైవజనులు మరి ఆశీర్వాదం గారు కూడా వచ్చారు. అయ్యా మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. గారు వచ్చారండి, ఇంకా వస్తున్నారు. వస్తున్నారు మేడం, వస్తున్నారు. అమ్మ మీరు ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేద్దాం. మరి నేను చేస్తాను, చెప్పలేదు. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మమ్మల్ని అతి మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, విలువైన గొప్ప నామానికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా నీ యొక్క సన్నిధికి ప్రభువా ఎచ్చటి వారమో ఎక్కడ వారం జూన్ కాల్ ద్వారా ప్రభువా ఒక సమూహముగా ప్రభువా ఒక ప్లాట్ఫారంగా నిన్ను ఆరాధించడానికి నీ యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా హృదయాలను సంతోషభరితులుగా చేసుకోవడానికి ఇటు కృప ధన్యత మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మేమందరం కొద్ది నిమిషాలు అనేక అంశాలను బట్టి ప్రార్థన చేయడానికి, ప్రార్థన అనంతరము వారి యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆనందించడానికి కృపత ఇచ్చేసిన విధానం బట్టి మీరు ఒక వందనాలు ప్రభువా. జూన్ కాలంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి వారి అవసరాల అక్కలన్నీ కూడా మీరు తీర్చి, వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరాలు మీరు తీర్చి మీ కృపలో నడిపించమని, వారు ఏ అంశాలను అయితే ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ ప్రార్థన అన్నిటికీ కూడా జవాబు దయచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు తండ్రి. ఆయన జూమ్ కాల్ని ఎంతో చక్కగా నడిపిస్తున్నటువంటి సంజయ్ గారిని బట్టి, విక్టర్ బాబు గారిని బట్టి ఈరోజు చక్కగా నడిపిస్తున్నటువంటి నీ దాసులు చంద్రబాబు గారిని బట్టి, అమ్మగారిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి కృపలో నడిపించి, ఇంకా రోజు రోజుకు అనేక మంది అన్ని బిడ్డలో ప్రార్థన మీద ఆసక్తి కలిగి, వాక్యం పట్ల ఆసక్తి కలిగి జూమ్ కాల్లో ప్రార్థన చేయడానికి రావడానికి కృపను దయచేయమని, ఇది దేశ రాష్ట్రాలుగా, జిల్లాల వారీగా సరిహద్దులు దాటి ప్రార్థించే సమూహముగా రావడానికి, లేవడానికి సహాయం దయచేసి కృప దయచేయమని. ఈ రోజు జరుగుతున్న ప్రతి కార్యక్రమం కూడా నీ నామానికి, నీ చిత్తానికి అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామం పెట్టి ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలండి. మంచిది, చక్కటి ప్రార్థించిన మరి దైవజనులకు వందనాలు. ఇలా మరి దగ్గు బలహీనతలు ఉంది, అయినప్పుడు కూడా చక్కని రీతిగా మరి ప్రభు నామాన్ని కనపరిచారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, గొప్ప దేవ, సర్వోన్నతుడు, సర్వాధికారి మా తండ్రి, కృప కలిగిన మా రాజా, అయా సర్వశక్తివంతుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన నామమునకు లెక్కలేని సూత్రాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగో మీ దాసులు ప్రార్థించిన రీతిగా ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, రక్షించండి. కాపుదల, దీవెన ప్రభా ప్రతి ఒక్కరి పైన కూడా మీరు అనుగ్రహింపజేస్తారని, సహాయం చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు నీవే, అభిషేకంతో నింపగలిగిన శక్తిమంతుడైన దేవుడు నీవు ప్రభువా. ఈ ఉదయకాలపు సమయంలో ఈ పాద సన్నిధికి వచ్చుచుండగా తండ్రి మాతో మీరు మాట్లాడండి. నీ కృప, కాపుదల గొప్ప అనుగ్రహింపచేయండి. జూములో పాల్గొన్న ప్రతి కుటుంబమును ఒక్కసారి ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. కృపయు, కాపుదల, దీవెన ప్రభువా అందరిపైన అనుగ్రహింపజేసి తెరవనైనా ప్రభువా విషయాలన్నింటిలో కూడా తోడుగుండి సహాయం చేయమని ప్రార్థన ఆలకించిన దేవా నీకే స్తుతులు, సూత్రాలు తెలియజేస్తున్నాం. మంచిది, చక్కని ప్రార్థించిన దైవజనుల ఆశీర్వాదమయ్య గారికి బట్టి వందనాలు. మరొకరు ప్రార్థన చేద్దాం. ఇక్కడ చూస్తున్నాం ఒకసారి. లావణ్య గారు
వందనాలండి. అమ్మా వందనాలు. ప్రార్థన చేయండి అమ్మగారు. ఈరోజు మన యొక్క దేశంలో సరిహద్దుల దగ్గర ఎన్నో మన దేశాన్ని క్షేమకరంగా కాస్తానంటే సైనిక దళాలు ఉన్నాయి, అదే రీతిగా నావీ దళాలు ఉన్నాయి. వారందరూ కూడా మన దేశాన్ని కాపాడుటకు మరెంతో దేశ యొక్క సరిహద్దుల్లో వారి కుటుంబాలన్నిటి కూడా విడిచిపెట్టి వెళ్ళి మన దేశ క్షేమం కొరకు వారందరూ కూడా అక్కడ దేశంలో మరి కాపులా కాస్తున్నాయి. వారి కుటుంబాల కొరకు ప్రత్యేకంగా దేవుడు వారి కుటుంబాలనికి వారు మన దేశాన్ని కాపాడుతున్నారు. దేవుడు వారి కుటుంబాలు కాపాడేటట్లుగా ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. తండ్రి ఉదయకాల సమయంలో ప్రభువా తండ్రి మా ప్రార్థన ఆలకించువాడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి మా గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా తండ్రి నాయన మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సరిహద్దుల్లో ప్రభా తండ్రి నాయన కాస్తున్న ప్రభా ఆర్మీ దళాలను బట్టి ప్రభా బిఎస్ఎఫ్ దళాలను బట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. తండ్రి కాచి కాపాడడానికి ప్రభా తగిన శక్తిని బలం దయచేయండి. వారికి కూడా రక్షణ భాగ్యం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ప్రభా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి నాయన ప్రభా వారి దేశాన్ని కాల్చుంటుగా ప్రభా తండ్రి నాయన వారి కుటుంబాలు ప్రభా తండ్రి నాయన మీరే కాచి కాపాడండి ప్రభా. తండ్రి మా దేశాన్ని కూడా రక్షించండి ప్రభా. నీకు స్తోత్రాలు. వారిని వారి కుటుంబాలని రక్షించండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి నాయన నీ యొక్క గొప్ప భాగ్యము ప్రభా, నీ రక్షణ భాగ్యమును వారికి దయచేయండి ప్రభా. తండ్రి నాయన వారికి తగిన ఆరోగ్య పరిస్థితులన్నిటినీ ప్రభా మెరుగుపరచండి ప్రభా. ఎవరు ఎంత మాత్రం నష్టపోకుండా తండ్రి ప్రాణ నష్టం జరగకుండాట్లు మా దేశానికి శాంతి భద్రతలను దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. నీ ప్రాకారములు ప్రభా తండ్రి యెహోవా ప్రాకారములు యందు ప్రభా తండ్రి నీ శాంతిని సమాధానాన్ని ఉంచితే ప్రభా తండ్రి మా దేశానికి రక్షణ కలుగుతుంది ప్రభా. తండ్రి నాయన నువ్వు మా గొప్ప దేవుడు కనుక ప్రభా తండ్రి నాయన నీ శాంతి సమాధానాలను దయచేయండి. వారి కుటుంబాలని ప్రభా ప్రతి సైనికుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రాణ త్యాగంను ప్రభా చేయడానికి ప్రభా దేశం కోసం ప్రభా వారు ముందు వెళ్తుండగా ప్రభా తండ్రి మీరే మా యొక్క సైన్యాలతో మీరు ఉండమని అడుగుతున్నాం ప్రభా. విజయం నిచ్చివాడా తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి జయమునిచ్చే దేవుడు నీవు ఒక్కడవే ప్రభా. తండ్రి మీరే సహాయం దయచేయండి. అలాగే ప్రభా నావీ దళాలని ప్రభా జ్ఞాపకం చేసుకోండి. సముద్ర మార్గాల్లో ప్రభా ఎవరైతే ఉన్నారో తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి నాయన నీ హస్తం తోడుగా ఉంచండి ప్రభా. తండ్రి నాయన వారు ప్రభా యుద్ధాలు జరగకుండానట్లు ప్రభా సముద్ర దళాలతో ప్రభా తండ్రి నాయన తండ్రి అక్రమ వ్యాపారం చేయకుండానట్లు వారు కాచి కాపాడుచుండగా ప్రభా తండ్రి వారికి కూడా నీ హస్తం తోడుగా ఉంచండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వారికి కూడా ప్రభా తండ్రి నాయన నీ రక్షణ భాగ్యం దయచేయండి. నీ హస్తం తోడుగా ఉంచండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. తండ్రి వారి కుటుంబాలకి కూడా రక్షణ భాగ్యం దయచేయమని ప్రభా. అలాగే మా దేశంలో ఉన్న ప్రభా ప్రతి ఒక్క సైనిక దళాలని ప్రభా తండ్రి ఆర్మీ నేవీ ప్రభా తండ్రి డిఫెన్స్ ఇవన్నీ కూడా ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. తండ్రి బిఎస్ఎఫ్ కూడా మీ చేతులకు అప్పగించుకున్నాం. సమస్తము ప్రభా తండ్రి నాయన అయ్యా తండ్రి మీరే సహాయం దయచేయండి, కృప చూపించండి, నీ హస్తం తోడుగా ఉంచండి ప్రభా. తండ్రి ఎవరు ఎంత మాత్రము ప్రాణ నష్టం జరగకుండానట్లు మీరే సహాయం దయచేయమని ప్రభా. తండ్రి నాయన ప్రాకారంలో ఎదుట ప్రభా తండ్రి ప్రతి ప్రాకారాన్ని ప్రభా నీ కంచి నీ కాపుదలను ఉంచమని మా దేశ భద్రతను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. మీరే సహాయం చేసి మహిమ పొందమని ప్రభా. తండ్రి మా ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసల దగ్గర చేర్చుకోమని నీ నామానికి మహిమ ప్రభావం పొందమని యేసు పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవా నీకు వేలాది వందనాలు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవం కలిగిన మా తండ్రి, ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించిన మా దేవా నీకు వేలాది వందనాలు తండ్రి. అయ్యా ఈ లోకము నిన్ను ప్రేమించకపోయినా, ఈ లోకము నిన్ను ఎరగకపోయినా అయ్యా నీవు
ఈ లోకాన్ని ప్రేమించావు. ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చి శ్రమ పడడానికి ఇష్టపడ్డావు. ప్రభువా, నిన్ను హింసించిన వారి కొరకు ప్రార్థన చేశావు అయ్యా. వారు రక్షించబడడం కోసం అయ్యా విలవల్లాడిపోయావు. నీ శిష్యుల్ని పంపించావు అయ్యా. తండ్రి, ఇదిగో ఈ లోకంలో ప్రభువా, నీ పిల్లలను ఇబ్బంది పెట్టినా కూడా దేవా, నీ పిల్లలను హింసించినా కూడా, నీ పిల్లలను దేవా తండ్రి ప్రభువా రక్తం కళ్ళ చూసినా కూడా అయ్యా, నీవు మాత్రము వాళ్ళ యొక్క రక్షణ కోసము ఎదురు చూస్తున్న దేవాది దేవుడువు, పరిశుద్ధాత్మ దేవుడువు తండ్రి. ఎప్పటికప్పుడు ప్రభువా నీవు అల్లల్లాడిపోతూ ఉన్నావు నాయన. అయ్యా, ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా రకరకాల విధానాలతో సంతోషపడుతూ ఉన్నారు, కానీ నీవు ఎన్నడూ సంతోషించలేదు ప్రభువా. ఎప్పుడు నీకు సంతోషం ప్రభువా? అయ్యా, నీవు తండ్రి అనేక మంది రక్షణతో, ఆనందంతో, సంతోషంతో నీ పరలోక రాజ్యానికి చేరితే నీకు సంతోషం నాయన. దేవా తండ్రి, ఇదిగో వారందరి కొరకు ఇప్పుడు మేమందరము కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. వ్యక్తిగతమైన స్వార్థాల కోసం, రాజకీయ పలుకుబడుల కోసం నాయన నీ పిల్లల్ని దేవా తండ్రి కళ్ళ ముందే చంపేస్తూ ఉంటే ప్రభువా, ఏ క్రైస్తవుడికి కూడా ప్రభువా దేవా తండ్రి చలనము లేని పరిస్థితుల్లో క్రీస్తుని నమ్ముకున్నామని, దేవా క్రీస్తుతో ఉన్నామని, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నామని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న లోకములో, వైనములో ప్రభువా ఏదో దేవా తండ్రి ప్రభువా పెదవులతో ప్రార్థన చేస్తున్నారే తప్ప ప్రభువా తండ్రి హృదయాలు పగులు కొట్టుకుని దేవా నీ సన్నిధిలో దేవా తండ్రి ఏడ్చేవారు లేరు ప్రభువా. అయా తండ్రి ప్రభువా, మా రాజకీయ పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఆనాడు గోనుగట్టు కట్టుకుని ప్రభువా రాజకీయ పరిస్థితుల కోసం ప్రభువా అయా తండ్రి ఆ యొక్క రాజుల కోసము ప్రభువా దేవా దేవా ఎస్తేరు కావచ్చు ప్రభువా, శద్రక్ మెషక్ అబేద్నెగోలు కావచ్చు దేవా తండ్రి అందరూ కూడా ప్రభువా దేవా ఆ యొక్క పరిస్థితుల కోసం ప్రార్థన చేసినప్పుడు రాజు హృదయం మార్చేసావు ప్రభువా, రాజ్యాలను మార్చేసావు ప్రభువా. ఈ రోజు మేమందరం కూడా ప్రార్థన చేయుచున్నాం ప్రభువా. ఇదిగో నాయన ఫాలిస్తీన్ రకరకాల యుద్ధాలు జరుగుతున్నాయి, ఎంతో మంది చచ్చిపోతున్నారు, ఎంతో మంది కలవరపడిపోతున్నారు ప్రభువా దేవా తండ్రి. దేశాల మీద దేవా తండ్రి ప్రభువా యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ప్రభువా అయా ఒక దేవా క్రీస్తును ఎరిగిన వారిగా, దేవా క్రీస్తు మనసును ఎరిగిన వారిగా మేమందరం కూడా ప్రభువా అయా తండ్రి ప్రభువా దేవా ఆనాడు నీ భక్తులు గోని పట్టా కట్టుకుని ఎలాగైతే ప్రార్థన చేశారో అలాగా మేము కూడా దేవా తండ్రి ప్రభువా రహస్యమందు తండ్రి అయిన దేవాది దేవుడైన నీకు దేవా తండ్రి ప్రభువా యోనైనా దేవా తండ్రి సిద్ధ మనసుతో ప్రభువా మేమందరము ప్రార్థన చేయడానికి సహాయం చేయండి అయా. వారి హృదయాలు మార్చండి ప్రభువా. ఓ దేవా తండ్రి, వారి కఠినమైన హృదయాలను మార్చండి నా తండ్రి. చీకటి కలిగిన వారి యొక్క దేవా తండ్రి రాక్షస హృదయంతో, పేశాచకమైన హృదయంతో దేవా తండ్రి ప్రభువా నిండిన ఆ హృదయాన్ని యేసు నామమున మార్చండి నా తండ్రి. అయా తండ్రి కృప చూపించండి నాయన. దేవా తండ్రి ఎక్కడ పడితే అక్కడ దేవా తండ్రి భయంకరంగా ప్రభువా అవసరమైతే తలలు నరుక్కుంటున్నారు ప్రభువా దేవా తండ్రి. భయంకరంగా దేవా తండ్రి ప్రభువా ఇదిగో నాయన సేవకుని యొక్క భార్యను తీసుకొచ్చి దేవా తండ్రి భయంకరంగా చిత్రీకరించి నాయన దేవా తండ్రి వ్యంగ్యంగా దేవా తండ్రి మరి బలిపశువులను చేస్తున్నారు ప్రభువా. సేవకులను కూడా దేవా తండ్రి భయంకరంగా కట్టివేసి దేవా తండ్రి నగ్నంగా భయంకరమైన చిత్రవద్దలకు గురి చేస్తున్నారయ్యా. ఆఖరికి ప్రభువా ఈ యొక్క దేవా తండ్రి ప్రభువా ఇదిగో నాయనా ప్రభువా మరి ప్రభుత్వం యొక్క దేవా తండ్రి రక్షణ దళాలను కూడా వీటికి ఉపయోగించుకుంటున్నారు ప్రభువా. వీరందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయా తండ్రి ఇక్కడైతే ప్రభువా ఈ ఇక్కడ దేవా తండ్రి మరి మా యొక్క ఇండియా బార్డర్స్ లో అయితే దేవా భయంకరంగా ఉంటుంది ప్రభువా. అయా తండ్రి ఇది దేవా తండ్రి లోనున్న వారికి సరిగ్గా తెలియదు, వార్తల్లోకి కూడా సరిగ్గా రావట్లేదు నా తండ్రి. ఇదిగో నాయన ప్రభువా క్రైస్తవులుగా మేము ప్రార్థన చేస్తాం, క్రీస్తుని ఎరిగిన వారిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రక్షణ
రక్షణలో ఉన్నవారుగా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. అలాగే ప్రభువా అయా తండ్రి ఇదిగో నాయన హింసిస్తున్న వారి కొరకు దేవా తండ్రి ప్రభువా ప్రార్థన చేస్తున్న వారు హృదయము మారునుగాక తండ్రి సహాయం చేయండి. వారి రక్షణలో వచ్చునుగాక, వారి హృదయ అంతరంగములో పశ్చాత్తాపము వచ్చునుగాక. సహాయం చేసి నడిపించండి ప్రభువా. అయా తండ్రి ప్రభువా నీ కృప ఉంచమని అడుగుతున్నాం ప్రభువా. ఇదిగో దేశాల్లో విదేశాల్లో కూడా దేవా తండ్రి ప్రభువా ఎక్కడికక్కడ ప్రభువా శత్రువులు అనే వాళ్ళే దేవా తండ్రి లేకుండా చేసేవాడు నీ ఒక్కడివే ప్రభువా. శత్రువులను కూడా దేవా తండ్రి మిత్రులుగా చేసేవాడు నీవే ప్రభువా. దేవా వారి హృదయాలను మార్చండి దేవా తండ్రి. ఎంతో మరి పైశాచికంగా ప్రవర్తిస్తున్న వారిని కూడా దేవా మీరు మార్చమని అడుగుతున్నాం ప్రభువా. అయా హృదయ శుద్ధిని ఇచ్చేవాడు నీవే ప్రభువా. నరుని హృదయాన్ని మార్చేవాడు నీవే ప్రభువా. సహాయం చేసి కృప చూపించమని ఇక్కడ ఏకీభవించిన వారిని అందరినీ కూడా దేవా దీవించి ఫలింప చేయమని, ముఖ్యంగా దేవా తండ్రి మా రాజకీయ నాయకులను దేవా తండ్రి ప్రభువా, దేశ నాయకులను దేవా తండ్రి ప్రభువా, మరి దేవా తండ్రి ప్రభువా ఇదిగో నాయన మిలిటరీలో ఉన్న నాయకులు దేవా తండ్రి వీరందరినీ అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు గుర్తు చేసుకుని వారి ఒక హృదయాలను మీరు మార్చమని సహాయం చేయమని, అయా నేను ఎరుగుటకు కృప చూపించమని, అయా పరలోక రాజ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో నాయన ప్రభువా రెండో అంశం ప్రభా ఇదిగో నాయన ప్రతి ఒక్కరు కూడా నీకు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న దేవా తండ్రి రకరకాల వర్గాలు ఉన్నాయి. ఆ దేవా తండ్రి ప్రభు రకరకాల దేవా విధానాలు ఉన్నాయి ప్రభా. మరి ప్రత్యేకంగా వాటి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన దేవా తండ్రి ప్రత్యేకమైన దేవా తండ్రి మరి మత విద్వేషాలను పెంచడానికి రకరకాల విధానాలని పెట్టుకుని ప్రభువా, రకరకాల బ్యాచ్లను పెట్టి ప్రభువా మరి మనుషులను దేవా వేరు చేసేవారు ఉన్నారు. వారిని ముఖ్యంగా మీరు ముట్టండి. ఆనాడు దేవా సౌలుని పౌలుగా మార్చిన దేవుడు ఈరోజు అనేక మంది సౌలులు ఉన్నారు ప్రభువా. యేసు నామములో దేవా తండ్రి వారు పౌలులుగా మారునుగాక. సహాయం చేసి నడిపించి మహిమగాను పొందుకోమని ఈ చిన్ని కొద్దిపాటి ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని దేవా తండ్రి మీరే మహిమగాను పొందుకోమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు ప్రేమ కలిగిన తండ్రి. ఆమేన్. పరిశుద్ధ ప్రభువుని మహిమపడతాం. ఈ సమయమున నడిపించిన దైవజనులకు వందనాలు. అలాగే జూమ్ కాల్లో ఉన్న నడిపిస్తున్న విట్టర్ బాబన్ని గారికి, సంజమ్మ గారికి, అలాగే సావుకులందరికీ, సావుకురాలకి, విశ్వాసులకి అందరికీ వందనాలండి. మరి ఈ సమయంలో పాట పాడుకుని దేవుని స్తుతిద్దాం. క్రిస్మస్ పాట పాడుకుందాం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, పుణ్యదినం. రాజునలేరా రాజు లసిన పశువుల పాకలో, పాపుల పాలిట రక్షకుడై తల్లి కాగిలిలో. రాజుల నేలేరా రాజు లసిన పశువుల పాకలో, పాపుల పాలిట రక్షకుడై నావేను తల్లి కౌగిటిలో. బలములలో జయము జయము జయ మహోత్సవం, బలములలో జయము జయము జయ మహోత్సవం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం.
ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణ దినం గొల్లలు జ్ఞానులు ప్రేమల్లరి భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాదించిరి ప్రేమ గొల్లలు జ్ఞానులు ప్రేమల్లరి భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో భూమిలో ప్రతిధ్వనించిను ఆదివిలో భూమిలో ప్రతిధ్వనించిను ఆదివిలో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేడి పుణ్యదినం హల్లెలూయా హల్లెలూయా. మంచిది. మరి చక్కటి పాట పాడి వినిపించిన మరి దైవజనురాలు సంజయ్ గారిని బట్టి మనం తెలియజేస్తున్నాం. వందనాలు. మరి ఈ సమయంలో మనకి సంజయ్ గారు వారు కూడా ప్రత్యేకమైన పాట పాడి ప్రభు నామాన్ని భయంపరుస్తారు. చంద్రబాబు గారు లలిత గారి కాడికి ఇవ్వండి అయ్యారు. అమ్మా లలిత గారికి అదే ప్రార్థన చేయని వాళ్ళకి ఇవ్వండి అయ్యారు. సమయం ఉంటే పాడతామండి మేము. ఓకే ఓకే తీసుకోమండి. సిస్టర్ లలిత గారు ఒక ప్రత్యేకమైన పాట పాడండి. సమయం ఉంటే మేము పాడతాం తర్వాత వెనకాల. అలాగమ్మా. ఓకే. లలిత గారు వచ్చారమ్మా. వచ్చారు. వందనాలండి. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు దయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు దయించాడని తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. బంధను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాటలో స్తుతి గానాలు పాడములే. బంధను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాటలో స్తుతి గానాలు పాడములే. సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే స్తోత్రార్పణే మా రాజుకి ఇది క్రిస్మస్ ఆర్భాటమే. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది.
తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది బంగారమును సంరాణియు పొలంబులు తెచ్చాములే కంటితో నీడు కనులారదాచాములే బంగారమును సంరాణియు పొలంబులు తెచ్చాములే ఆ ఇంటిలో మా కంటితో నీడు కనులారదాచాములే మా ఇమ్మానుయేలు నీవేనని నిన్ను మనసార కొలిచాములే మా యూదుల రాజు నీవేనని నిన్ను గణపరచి పొగిడాములే తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది హల్లెలూయా. హల్లెలూయా. మంచిది, చాలా చక్కటి పాట పాడి వినిపించిన మరి యవన బిడ్డలిద్దరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. చక్కటి పాట పాడారమ్మా. తార వెలిసింది. నిజంగా 2023 సంవత్సరాల కిందటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంగిలోకి వెలిగి వచ్చాడు. ఆ వెలిగే మన జీవితాలలో దేవుడు అనుగ్రహింపజేశాడు. గాడ్ బ్లెస్ యు తల్లి. మీ ఇద్దరికి కూడా దేవుడు ఇంకా రాబో దినాల్లో బహుగా స్వరాలు తెరిచి ప్రభువుని మీరు ఆరాధించుగాక. మరి ఈ సమయంలో అమ్మ ఇంకెవరున్నారు మనకి? సంజయమ్మ గారు పాటలు పాడిన ఏడు పాస్టమ్ గారికి ఇవ్వండి. తర్వాత 5:30కి పద్మజ గారు 5:30కి పాడతారంట. ఆవిడ ట్రైన్ లో ఉందండి. ఆవిడ అవునా, అందుకే మనకి మధ్యలో ఇద్దామండి. ఆవిడకి సేవకులు చెప్పాక మధ్యలో ఇద్దామండి. ఓకే అమ్మ, ఓకే, రైట్. ఈ సమయంలో మరి పాస్టమ్ గారు వేణి గారు ఉన్నారు. వారు కూడా ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. ఆ పాట దైవ సేవకులకు జూమ్ కాల్లో పాల్పొందినటువంటి దైవ సేవకులకు విశ్వాసులకు ప్రభు పేరట వందనాలండి. సుధా మధుర కిరణాలారుణోదయం కరుణామయుని శరణం తరుణోదయం సుధా మధుర కిరణాలారుణోదయం కరుణామయుని శరణం తరుణోదయం తెరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల శరసాల మరుగైనవి తెరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల శరసాల మరుగైనవి సుధా మధుర కిరణాలారుణోదయం కరుణామయుని శరణం తరుణోదయం దివిరాజుగా భువికి దిగినాడని రవిరాజుగా ఇలలో మిగిలాడని దివిరాజుగా భువికి దిగినాడని రవిరాజుగా ఇలలో మిగిలాడని నవలోక గగనాలు తెరిచాయని నవలోక గగనాలు తెరిచాడని పరలోక భవనాలు పిలిచాయని పరలోక భవనాలు పిలిచాయని ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకటొచ్చింది పాడి పంటల పశువుల సాలను ఊయలవేసింది ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకటొచ్చింది
పాడి పంటల పశువుల సాలను ఎలవేసింది. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం తరుణోదయం. లోకాలలో పాప శోకాలలో ఏకాకులై బ్రతుకు అవివేకులా. లోకాలలో పాప శోకాలలో ఏకాకులై బ్రతుకు అవివేకులా. క్షమ హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలే స్థిరాస్తిగా. క్షమ హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలే స్థిరాస్తిగా. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసు, నిత్య సుఖాల జీవజలాలకు పెన్నిది ఆ ప్రభువే. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసు, నిత్య సుఖాల జీవజలాలకు పెన్నిది ఆ ప్రభువే. నినుగానగా నిరుపేదగా జన్మించెగా ఇల పండుగ. నినుగానగా నిరుపేదగా జన్మించెగా ఇల పండుగ. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం తరుణోదయం. తెరమరుగురుద వెలుగైనవి, మరణాల సెరసాల మరుగైనది. తెరమరుగురుదయాలు వెలుగైనవి, మరణాల సెరసాల మరుగైనవి. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం తరుణోదయం. హల్లెలూయా. మంచిది. మరి చక్కటి పాట పాడి వినిపించిన గారిని దేవుడు పాస్టర్ గారిని దేవుడు దీవించిన గాక. మాటలో మరి అలవాట్లో మాట. ఈ సమయంలో మరి మరొకరు అమ్మ సంజయ్ గారు ఎవరున్నారు మనకి సింగర్? అవకాశం ఇవ్వలేదనుకుండా అందరికి. అది ఎవరు పద్మజ గారు టైం ఉందండి, ఇంకెవరు పాడేవాళ్ళు కానీ ఈలోగా డాన్స్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టమనండి. చూద్దాం. ఇంకా పుట్రబాబు గారు, సిస్టర్ గారు ఉన్నారా? పాట పాడతారా? పాడనన్నారండి. ఉన్నారండి, పాప పాడుతుందండి, మా చిన్న పాప. ఓకే ఓకే, పాడమ్మా. చూడండి. ఓకే ఓకే. మీట్ లో ఉంది. అందరికీ వందనాలు. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో
గతించిపోయే కాలం స్మరించు యేసునామం సంతోషించు శుభోదయం. లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం పరలోకమే మనకు శాశ్వతం పరలోకమే ఉని నిత్య జీవం ప్రేమామయుడే ఆ పరమాత్ముడే నిన్ను కలకాలము ఇన్నేను ఇనలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం స్మరించు యేసునామం సంతోషించు శుభోదయం. లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం. చంటిబాబు గారు పాట అయిపోయిందండి. అయ్యగారు ఓకే ఓకే ప్రైజ్ లార్డ్, మంచిది. ఇంకా పాడుతున్నారని మేము అనుకున్నాం, డిస్టర్బెన్స్ అయ్యిందేమో మధ్యలో అనుకున్నాం. మంచిది, చక్కటి పాట పాడారు. ఉదయకాలపు సమయంలో మీ స్వరాలు ప్రభుకి వినిపించారు, చాలా సంతోషం. మరి ఈ సమయంలో మరి ఎవరో మనకి సంజయ్ గారు మీ గొంతు కూడా వినాలనుకుంటున్నాం మేము. మీరు కూడా ప్రత్యేకమైన పాట పాడండి సమయంలో, సమయాన్ని వృధా చేయకుండా. మరి సిస్టర్ గారు తర్వాత పాడదామనండి అయ్యగారు, అందుకేమి లేదు. ఓకే, అంటే సమయం మళ్ళీ తర్వాత ఉంటుంది ఉండకపోతే అందుకు మళ్ళీ తర్వాత ఇబ్బంది పడాలి. పాడగలిగినట్టు వారు ఒక్కొక్క పాడేస్తే మనం సరిపోతుంది. ఇళ్లలోని పండగంట కళ్ళలోని కాంతులంట ఎందుకే ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచి జల్లు మందిరాన కురిసెనడు ఎందుకే ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా అర్ధరాత్రి కాలమందు వెన్నెలా ఆహా ఆశ్చర్యకరుడంట వెన్నెలా ఓహో అర్ధరాత్రి కాలమందు వెన్నెలా ఆహా ఆశ్చర్యకరుడంట వెన్నెలా ఓహో జన్మించి నాడంట వెన్నెలా ఈ అవనిలోనంట వెన్నెలా జన్మించి నాడంట వెన్నెలా ఈ అవనిలోనంట వెన్నెలా ఇళ్లలోన పండగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా పల్లెపూల మంచి జల్లు మందిరాన కురిసెనడు ఎందుకే ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కి పుట్టినాడు కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కి పుట్టినాడు కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా యోధా దేశమందు వెన్నెలా ఆహా బెత్లెహేము పురమునందు ఎన్నెలా ఓహో దేశమందు వెన్నెలా ఆహా బెత్లెహేము పురమునందు వెన్నెలా ఓహో రాజులకు రాజంట వెన్నెలా ఆ రాజు ఏసంట వెన్నెలా రాజులకు రాజంట వెన్నెలా ఆ రాజు ఏసంట ఎన్నెలా ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసెనడు ఎందుకే ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసెనడు ఎందుకే ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా హల్లెలూయా హల్లెలూయా. చక్కటి పాట పాడిన మరి సంజయ్ గారిని బట్టి ప్రభుకి వందనాలు తెలియజేస్తున్నాను. వరలక్ష్మి గారు ఏమో తల్లి గారు పాడతారా మీరు? పాస్టర్ గారు నేనేనండి. వరలక్ష్మి గారు ఓకే, తర్వాత మీరు పాడితే గాని సమయం. ఓకే, పాడమంటారా సంతప పాస్టర్ గారు? అమ్మా ఈ వరలక్ష్మి గారు పాడతారా తర్వాత? ఓకే అండి, ఓకే ఓకే.
యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకం తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయిందండి. సంజయమ్మ గారు, బాబు గారు, అయిపోయింది. తండ్రి బాబు గారు, తండ్రి బాబు గారు, సరే అండి. హైమావతి గారు పాట పాడండి, పల్లవిచరణం పాడండి. అయితే హైమావతి గారు ఓకే అండి, ఓకే అండి. ఓ పల్లవిచరణం, పల్లవిచరణం. విశ్వాసనామ సాగిపోవుచున్నది, నూతన యెరూషలేము పట్టణమునకు. విశ్వాసనామ సాగిపోవుచున్నది, నూతన యెరూషలేము పట్టణమునకు. విశ్వసాగరాన యెరూషలేము చేరా, విశ్వసాగరాన యెరూషలేము చేరా, వినయముగా సాగుచున్నది నా నామా, వెలుగులు వెరుజల్లుచున్నది. వినయముగా సాగుచున్నది నా నామా, వెలుగులు వెరుజల్లుచున్నది. నావికుడు మెస్సయ్యా నైపుణ్యముతో నా నామను నడిపించెను నడి సంద్రంలో. నావికుడు మెస్సయ్యా నైపుణ్యముతో నా నామను నడిపించెను నడి సంద్రంలో. సాతాను తంత్రములకు వెరువనీవడు, సాతాను తంత్రములకు వెరువనీవడు. శోధనలో జయముంది బలముందెదను, వాసనామ సాగిపోవుచున్నది, నూతన యెరూషలేము పట్టణమునకు. వాసనామ సాగిపోవుచున్నది, నూతన యెరూషలేము పట్టణమునకు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, చక్కటి పాట పాడిన. తదుపరి పాటలో మనం పాడాలనుకుంటే సమయం ఉంటే మనం పాడుకోవచ్చు. సమయంలో వాక్యం వైపు మనం అంటే